చేస్తా ఉన్నారు అనేటువంటిది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఇవాళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్కటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి పోలీస్ అధికారికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నది ఏంటి అంటే, ఏదైతే ఇవాళ ఉన్నటువంటి రోజులు ప్రతిరోజు ఇదే రకంగా ఉండవు, ప్రతిసారి ఇదే ప్రభుత్వం రాదు, ప్రతిసారి ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుంచుకుంటే బాగుంటుందనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నిన్న మామూలుగా ఒక సామాన్య మహిళతోనే ప్రవర్తించాల్సినటువంటి వ్యవహార శైలి కాదు. అటువంటిది ఒక మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారి మీద పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మానుకొండవారి పాలెంలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఆమె మీద, ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి సందర్భంలో కనీసం ఆ కేసు ఏంటి, దాని తాలూకా వివరాలు ఏంటి అనేటువంటిది చెప్పకుండా ఒక మంత్రిగా పనిచేసినటువంటి ఆమె సిఐని చాలా గౌరవంగా అయ్యా సిఐ గారు అని చెప్పి సంబోధిస్తూ, ఏంటి కేసు ఏంటి, దాని తాలూకా వివరాలు ఏంటి, నాతో పాటు వచ్చినటువంటి ఒక వ్యక్తిని, మా కార్యకర్తని మీరు ఏ రకంగా అసలు తీసుకుని వెళ్తారు, ఎందుకు తీసుకువెళ్తున్నారో కారణం చెప్పి తీసుకువెళ్ళండి అని చెప్పని అడిగితే, మీరందరూ వీడియోని కూడా గమనిస్తే చాలా స్పష్టంగా 1కి 4 సార్లు సిఐ గారు సిఐ గారు సిఐ గారు అని చెప్పి ఎక్కడా కూడా ఆమె లైన్ దాటకుండా, ఏదో మంత్రిగా నేను పనిచేశాను కదా అనేటువంటి ఒక అహంభావాన్ని చూపించకుండా చాలా లో ప్రొఫైల్లో చాలా పద్ధతిగా గౌరవంగా ఎందుకు మీరు ఆ పిల్లోని తీసుకుని వెళ్దామని అనుకుంటారో దయచేసి కారణం చెప్పండి అని చెప్పని అడిగితే, సిఐ అక్కడ ప్రవర్తించినటువంటి తీరు బహుశా యావత్ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా తలదించుకుని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన